వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల గురవం బాబు తడా పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తల నాయకులు కష్టపడి పనిచేయాలని, పార్టీలో ఒడిదొడుకులను తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి వైసీపీకి తొత్తులుగా మారి వారి స్వలాభాలు కోసం పార్టీని వాడుకుంటున్నారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అడ్డంగా ఉండాల్సింది పోయి పార్టీ నాయకులను కార్యకర్తలను పట్టించుకోవడం లేదని వాపోయారు. మరీ ముఖ్యంగా తిరుపతి జిల్లాను చింతమోహన్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రెండు వర్గాలుగా విడగొట్టి పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. బీజేపీతోనూ వైఎస్ఆర్పీసీతోనూ తొత్తులుగా మారుతున్నారు. నామవాసిగా ప్రెస్ మీట్లు పెడుతున్నారే గాని పార్టీ భూలోపోతానికి ఏమాత్రం కృషి చేయడం లేదు. ఒక్కసారి అయినా మండలం గ్రామ బూత్ కమిటీలు ఎప్పుడైనా వేశారని, పార్టీ నాయకులతో గాని కార్యకర్తలతో గాని చర్చించారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా నాయకులకు, కార్యకర్తలకు, మండల అధ్యక్షులకు, లీడర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలగురవం బాబు. ఏ ఒక్కరు కూడా మన పార్టీలో జరిగేటటువంటి అవకతవకలు మీకు అందరికీ తెలుసు. ఈరోజు మనం షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒకే దానిపైన ఒకే మాట నడుస్తున్నారు. అది ఒకే ఏకైక లక్ష్యం, ఈ భారతదేశాన్ని సంరక్షించుకోవాలని, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటే కుల మతాలకు అతీతంగా అందరూ బాగుపడాలంటే, మతతత్వ రాజకీయాల నుంచి దూరం పోవాలంటే తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముందుకెళ్తా ఉంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు వైఎస్ షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత డిసిసిఎల్ని, పిసిసి డెలిగేట్స్ని, అదేవిధంగా మండల అధ్యక్షుల్ని, అదేవిధంగా అనుబంధ సంస్థల్ని ప్రతి ఒక్కరిని కూడా పరుగులు తీస్తూ ఈరోజు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని. కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టనటువంటి వారు, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసేటువంటి వారు కొంతమంది ఇక్కడ ఉంటేనే చీడపురుగులా తయారై ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎదగలేకుండా వైఎస్ఆర్సీపీకి తొత్తులుగా మారినటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనూ మరి యొక్క ఇక్కడ తిరుపతి జిల్లాలో దాపరిచిందని ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను సిగ్గుపడతా ఉన్నాను. మీ లక్ష్యం ఏంటి? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమా, లేకపోతే వేరే పార్టీలకి కొమ్మగాయడమా? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అందులో ముఖ్యంగా ఈ తిరుపతి జిల్లాకి చింతామోహన్ అనేటువంటి వ్యక్తి ఈ పార్టీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా రెండు వర్గాలుగా సృష్టిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అయ్యా చింతామోహన్ గారు, మీరు ఏమి చేసినా కాంగ్రెస్ పార్టీని దిగజార్చలేరు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. ఈ తిరుపతి జిల్లాలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ విజయ కేంద్రం ఎగరవేస్తుంది. నువ్వు పోయి బీజేపీ కొమ్ము కాసుకో, లేకపోతే వైఎస్ఆర్సీపీ కొమ్ము కాసుకో. నేను బహిరంగంగా చెప్తా ఉన్నాను. ఎందుకు ఇక్కడ ఉండి ఊరికే నామకావాస్తిగా నడకలు పెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పోవడం కాదు. కమిటీని వేయాలి, మీరు సపోర్ట్ చేయాలి. ఒక సీనియర్గా మీరుండి మాకు మీరు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నారు. పార్టీలో ఉండే వాళ్ళకి ఇబ్బంది పెట్టడమా? ఏ రోజైనా ఒక మండల కమిటీ వేసావా? ఏ రోజైనా ఒక బూత్ కమిటీ వేసావా? లేకపోతే ఏ రోజైనా నియోజకవర్గ ఇన్ఛార్జీని ఫిలప్ చేసావా? ఏ రోజైనా జిల్లా స్థాయి నాయకులను ఏర్పాటు చేసావా? నీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఎవరికైనా కూడా నువ్వు ఒక సహాయం చేసావా? నీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల సీనియర్లు చెప్పుకొని మీలాంటి వారి వల్ల కాంగ్రెస్ పార్టీ దిగజారిపోతా ఉంది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మేమందరం కూడా
ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి విధేయులై రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయం రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావడం, షర్మిలమ్మ ఆశయం ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని చేయడం, అంతే తప్ప మాకు వేరే దురుద్దేశాలు ఏం లేవని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.